ఇక 21వ అధ్యాయానికి వద్దాం. 21వ అధ్యాయం 13 వచనాలు వ్రాయబడి ఉన్నాయి. ఈ 13 వచనాలలో కూడాను మొదటి 2 వచనాలు మనం ఈ దినం ధ్యానం చేద్దాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ డేవిడ్? ఏమిటి రహస్యం అంటే, యెహోవా బలము నందు రాజు సంతోషిస్తున్నాడు, నమ్మిక ఉంచుతున్నాడు, సంతోషిస్తున్నాడు. ఇది మనకు రావాలి. శత్రువు మనపై దాడి చేస్తున్న కొలది మనలో సంతోషం అధికమవ్వాలి. దిస్ ఈస్ ద సైన్ ఫ్రమ్ గాడ్ అబౌట్ హిజ్ విల్. ఆయన చిత్తమును గుర్చినటువంటి ఒక సూచన ఏమిటంటే, శత్రువు నీ మీదకు వస్తున్నప్పుడు దేవుని బలాన్ని ఆధారం చేసుకున్న నీకు ఆనందము ఎక్కువవుతుంది. ఫలితం నీకు కనబడుతూనే ఉంటుంది. ఆనందము నీకు ఎక్కువ అవుతుంది. నీ శత్రువు నీ ఎదుట కుంగిపోతాడు. నీ శత్రువు నీ ఎదుట అణిగిపోతాడు. నీ శత్రువు నీ ఎదుట అవమానపరచబడతాడు. నీ శత్రువు నీ ఎదుట నుండి పారిపోతాడు. కారణము దేవుని యొక్క బలము. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క శక్తిని బట్టి, బలమును బట్టి శత్రువు పారిపోగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి రాజు సంతోషిస్తున్నాడు. ఈ దినం నేను మనవి చేస్తున్నాను, యాజ్ ఎ బిలీవర్, బీ జాయిస్ ఇన్ గాడ్, రిజాయిస్ ఇన్ గాడ్. దేవుని నామమునందు ఆనందించండి. పౌలు అంటారు, మరలా చెబుతాను ఆనందించండి అన్నాడు. కనుక దేవుడు మన యందున్నాడని చెప్పి మనం ఆనందించడం నేర్చుకోవాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బలమును బట్టి మీరు ఆనందిస్తున్నారా? చాలా సందర్భాల్లో మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు మనం అనుకుంటాము, అయ్యో మనం నష్టపోతున్నామే, మనం బాధపడుతున్నామే, మనం శ్రమ పడుతున్నామే అని అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవం ఏమిటంటే, మన దేవుని యొక్క బలము మనలను ఆనందింపచేసేటట్లుగా తన కార్యాలను జరిగిస్తుంది. తన కార్యాలను దేవుని బలమే జరిగిస్తుంది. అందుకే రాజట దేవుని బలమును బట్టి సంతోషిస్తున్నాడట. దేవుడిచ్చే రక్షణను బట్టి హర్షిస్తున్నాడు. హర్షించుట అంటే అధిక ఆనందం, సంతోషం, ఆనందం, హర్షం, అధికమైన హర్షము, మహా అధికమైనటువంటి హర్షము, ఎంతో హర్షము అంటే కోరదగినటువంటి ఆనందం. రక్షణ పొందుకున్న వారు కోరదగిన ఆనందంతో దేవుని సన్నిధిస్తున్నారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీ దేవుడు నీకున్నాడని నువ్వు గుర్తెరుగుతున్నావా? నీ పక్షంగా దేవుడు తన బలము చూపుతాడని ఎప్పుడైనా నువ్వు ఊహించావా, ఆలోచించావా? కనుక ఆ ప్రభువు తన బలాన్ని నీకు చూపిస్తాడు. నీ శత్రువుల మీద తన బలాన్ని చూపిస్తాడు. దావీదు యొక్క శత్రువుల మీద దేవుడు బలాన్ని చూపించలేదు, చూపించాడు. అందువలన దావీదు ఘనత పొందాడు. నీ రక్షణను బట్టి రాజు ఎంతో హర్షిస్తున్నాడు. అతని మనోభీష్టం నువ్వు సఫలం చేస్తున్నావు. మనోభీష్టము సఫలం చేస్తున్నావు. చూడండి, ఒక విశ్వాసి తన హృదయములో, మనస్సులో అభీష్టము, ఇష్టము సంకల్పించింది దేవుడు సఫలం చేస్తాడు. ద విజన్ ఆఫ్ ద బిలీవర్ విల్ బి ఫుల్ఫిల్డ్. ఖచ్చితంగా సంపన్నమవుతుంది. దేవుని సేవకుని యొక్క దర్శనం ఊరికే పోదు. దేవుని సేవకుని యొక్క దర్శనం పరిస్థితులపై ఆధారపడి ఉండదు. దేవునిపై, ఆయన శక్తిపై ఆధారపడి ఉంటుంది. అందుకని అంటాడు, అతను మనోభీష్టం నువ్వు సఫలం చేస్తూ ఉన్నావు, చేయించు ఉన్నావు. అండర్ ప్రాసెస్. దేవుడు సఫలం చేసేటువంటి దేవుడు. దేవునికి సమస్తం మరుగు కాక తేటగా కనిపిస్తోంది. ప్రతి అంతరంగం ఆయన చూస్తున్నాడు. ఆయన తన బిడ్డలకు వ్యతిరేకంగా లేచే వాటిని తను చూసుకోగలుగుతాడు. వారి యొక్క మనోభీష్టాన్ని సఫలం చేసేస్తాడు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచు ఉన్నావు. దైవ సేవకుడు
దేవుని బిడ్డ చేసే ప్రార్థనలను ఆయన మరిచిపోక, ఆయన ప్రక్కన పెట్టక స్పందించి ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. పెదవుల్లో నుండి వచ్చిన వెంటనే ప్రార్థనను మానక అంగీకరిస్తున్నాడు, కంటిన్యూస్గా అంగీకరిస్తున్నాడు. వితౌట్ ఎనీ బ్రేక్ హీ ఈజ్ యాక్సెప్టింగ్ ఆల్ ద ప్రేయర్స్ అండ్ గివింగ్ ద ఆన్సర్స్ టు దెమ్. వారికి జవాబులు ఇస్తున్నాడు దేవుడు. ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరుడా, సహోదరి, ప్రభు యొక్క అద్భుతమైన హస్తము మీకు తోడుగా ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు హర్షించటం మాత్రం కాదు, మీ కార్యాలు సఫలం చేసుకుంటారు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు. మానక అంగీకరిస్తున్నాడట ప్రార్థన. పెదవులలో నుండి ప్రార్థన వెలుపటికి రావటమే ఆలస్యం. గాడ్ ఈజ్ సేయింగ్ ఆమెన్ టు దట్. దానికి దేవుడు ఆమెన్ చెప్పేస్తున్నాడు. ప్రియమిత్రులారా, ప్రార్థనకు దేవుడు అవును అని జవాబిస్తున్నాడు. ఈ రాత్రి మీ ప్రార్థన ఏమిటి? దేని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు? మీ ప్రార్థన కేవలం పొట్ట కొరకేనా? మీ ప్రార్థన కేవలం వస్త్రం కొరక? మీ ప్రార్థన కేవలం భోజనం కొరక? నిష్ప్రయోజనం. మీ ప్రార్థన ఉన్నతమైన ప్రార్థన అయి ఉండాలి. ప్రజలను క్షేమం కోరేదై ఉండాలి. ప్రజల కొరకు నిలబడేది అయి ఉండాలి. ప్రజల నిమిత్తం ఆశీర్వాదం అయ్యేదిగా ఉండాలి మీ ప్రార్థన. అలా ఉంటే దేవునికి మహిమ వస్తుంది. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మాలకు అంగీకరిస్తున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొంటున్నావు. ఆశీర్వాదాలు మన మార్గములో ఉన్నాయి. విశ్వాసులకు మార్గమున ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎటువంటివి? శ్రేయస్కరమైన వాగ్దానాలతో కూడిన ఆశీర్వాదాలు. వాటితో దేవుడే విశ్వాసులను స్వయంగా ఎదుర్కొంటున్నాడట. దేవుని పిల్లలకు కలిగేటువంటి శోధనలను బట్టి భయపడద్దు. ఎందుకంటే మన బహుమానము ప్రభువు యొద్ద దాచిపెట్టబడి ఉంది. ఆయన వచ్చినప్పుడు వాటిని తీసుకుని రాబోతున్నాడు. కనుక మన బహుమానము దేవుడే. మన బహుమానము, మన ఆశీర్వాదము ఆయన మనకు తీసుకుని ఎదురవుతున్నాడు. మనం ఆశీర్వాదం కొరకు వెతుక్కోక్కర్లేదు. ఆశీర్వాదాలు మనల్ని వెతుక్కొని బయలుదేరుతున్నాయి దేవుని నుండి. దేవుడు ఎదుర్కొంటాడట ఆశీర్వాదాలతోటి విశ్వాసుల్ని. అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. విశ్వాసికి కిరీటం వాగ్దానం చేయబడింది. కిరీటం రివార్డ్ ఒక విషయంలో, రెండో విషయంలో అధికారం. కనుక 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద అధికారం కలిగిన వారుగా ఉంటారు విశ్వాసులు. అంతేకాదు విశ్వాసుల యొక్క జీవితంలో ఆశీర్వాదములు కిరీటముగా మనకు కనిపిస్తాయి. కిరీటం సులువుగా తెలుస్తుంది. కిరీటం పెట్టుకున్నవాడు సులువుగా ఐడెంటిఫై అవుతాడు. అందరికీ దక్కేది కాదు, అది విశ్వాసులకి దక్కేది. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అతను ఎదుర్కొంటావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. నీవు ఉంచి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకులముగా, దేవుని యొక్క పిల్లలముగా ఆయనే మనకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైన దాన్ని మీరు ఆలోచించాలి. కిరీటాన్ని ఉంచావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఈ పరం చూడండి, ఆయుష్ నిమ్మని అడిగాడట. దైవజనుడిగా భక్తుడైన దావీదు దేవుణ్ణి ఆయుష్ అడిగాడట. దీర్ఘకాలం జీవించాడు దావీదు. అతడు 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు హెబ్రోనుకు రాజు అయ్యాడు. 37.5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దావీదు ఇశ్రాయేలు మొత్తానికి రాజు యెరూషలేములో పరిపాలన ప్రారంభించి అక్కడ 33.5 సంవత్సరాలు ఏలాడు. కనుక అతని యొక్క పరిపాలన 40 సంవత్సరాలు జరిగింది. ఆ 40 సంవత్సరాలు కూడాను దేవుడు అతనికి ఆయుష్ అనుగ్రహించాడు. చూడండి, సంకీర్తన 90వ సంకీర్తన మోషే భక్తుడు మాట్లాడుతూ నరుని ఆయుష్ 70 సంవత్సరములు, బలముంటే 80 సంవత్సరాలు అన్నాడు. దావీదు గారు 70 సంవత్సరాలు జీవించాడు. కాబట్టి దావీదు యొక్క జీవితంలో
ఆయుష్ను కోరుకున్నాడు, ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. ఆయుష్తో పాటు ఉత్కృష్టమైన అధికారాన్ని కూడా దేవుడు దావీదునకు ఇచ్చాడు. ఆయుష్ ఇమ్మని అతడు వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. సదాకాలము నిలిచేటువంటి దీర్ఘాయువు ఇదేమిటండి? సదాకాలం నిలిచేది ఏమిటి? దీర్ఘాయువు ఏమిటి? దయచేసి ఉన్నావు. ఇటర్నల్ లైఫ్. పై వచనము భౌతిక ఆయుష్, కింది భాగము సదాకాలం నిలిచి దీర్ఘాయువు అనేది విశ్వాసము ద్వారా సంక్రమించేటువంటి పరలోక అనుభవంలో శాశ్వతంగా దేవునితో ఉండబోతున్న అనుభవం. కనుక విశ్వాసికి మరణము లేదు. ప్రభువు రాకడనంతరం విశ్వాసి దేవునితో ఉంటాడు. కనుక దేవుడు తన కార్యాలను తాను జరిగించగా అవిశ్వాసులైనటువంటి వారి ఎదుట ఆ గొప్ప కార్యాలను బట్టి విశ్వాసులకు ఘనత కలుగుతుంది. అందుకని అంటాడు, సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆయుష్నివ్వటం దేవుని యొక్క చేతిలో ఉంది. సోదరుడా, సోదరి, ఆయుష్ నిమ్మని వరమడిగాడట, దేవుడు దానిని శాంక్షన్ చేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు ఏమి అడిగినా దేవుడు ఇస్తాడండి. నీవు దేనిని అడిగినా ఆయన చిత్త ప్రకారం ఆయన నీకు ఇవ్వటానికి వెనకాడేవాడు కాడు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావాలు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. గౌరవము, ప్రభావము. గౌరవము రెస్పెక్ట్, ప్రభావము ఇన్ఫ్లుయెన్స్, రెస్పెక్ట్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్. విశ్వాసులారా గుర్తెరగండి, రెస్పెక్ట్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరు, అన్య జనాంగం ఎదుట దేవుడు నిన్ను గౌరవించనై ఉన్నాడు, నిన్ను వృద్ధి చేయనై ఉన్నాడు, నిన్ను ఉన్నత స్థితికి తేనై ఉన్నాడు. అందుకే అంటాడు, సదాకాలం నిలుచు దీర్ఘాయువు దయచేయి. నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగింది. గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యం ఆశీర్వాదకారకుడిగా ఉండేటువంటి అతన్ని నియమించి ఉన్నావు. 5వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ధరింప చేసి ఉన్నావు అనే పదం అర్థం చేసుకుందాం. ధరింపజేయటం అంటే అవి మన వల్ల కలిగినవి కాదు, మనలో నుండి వచ్చినవి కాదు, అవి పైనుండి కప్పబడ్డాయి అంటే దేవుడిచ్చాడు అని అర్థం. గౌరవము మరియు ఇన్ఫ్లుయెన్స్, ప్రభావము, ఈ రెండు దేవుడిచ్చాయి. ఈ రెండు దేవుడిచ్చాయి. శిలువ దగ్గర యేసుక్రీస్తుకు గౌరవం దక్కల, కానీ పునరుద్ధరణైన క్రీస్తుకు గొప్ప గౌరవం దక్కింది. సమస్త లోకాలు అధిపతులు ఆయన పాదాలకు నమస్కరించి పూజించాల్సినటువంటి ఆధిక్యత ప్రభువుకు దక్కింది. కాబట్టి ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలు ఎన్నదగినవి కావు, వాటి వెంబడి వచ్చేటువంటి ఆశీర్వాదాలు గొప్పవి. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిను. గౌరవ ప్రభావం అతనికి ధరింపజేసి ఉన్నావు. చూడండి, గౌరవ ప్రభావం నువ్వు ధరింపజేశావు. ఇది దేవుని కార్యం. దేవుడు ధరింపచేశాడు, దేవుడే అనుగ్రహించాడు, దేవుడే అప్పగించాడు, దేవుడే ఆనర్ చేశాడు, దేవుడే ప్రొటెక్ట్ చేస్తాడు. ఈ రాత్రి వాక్యాన్ని నీకు నిలుపుదల చేస్తున్నాను. ప్రభు యొక్క వాక్యము మనల్ని బలపరచాలి. ప్రభు యొక్క వాక్యం మనల్ని ఉన్నత స్థితికి చేర్చాలి. ప్రభు యొక్క వాక్యం మనకు కావాల్సిన స్థైర్యాన్ని ఇవ్వాలి. ప్రభు యొక్క వాక్యము మన జీవితాలకు ఆదరణ దయచేయాలి. ఈ రాత్రి నేను మనవి చేస్తూ ఉన్నాను, ఆయన ఇచ్చిన రక్షణ వలన మనకు గొప్ప మహిమ కలుగుతుంది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 21వ సంకీర్తన 5వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. 5వ వచనం. నీ రక్షణ వలన రాజునకు గొప్ప మహిమ కలిగెను. నీ రక్షణ వలన అతనికి అనగా రాజునకు గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. రాత్రి ఈ వచనం చదివా, మరికొద్ది మాటలు దీనిలో నేను వివరిస్తాను. మహిమ అంటే గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ ఆఫ్ గాడ్. మహిమ అనేటువంటి పదం సూపర్ న్యాచురల్ గ్రేస్,
మానవ అతీతమైన ప్రభావం, మానవాతీతమైన ప్రభావం ఇది దేవునికి చెందినటువంటిది. మహిమ అనేది దేవునికి చెందినటువంటిది, ఒక విధంగా ప్రభావం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో ఆయన పలికిన పలుకులు: తండ్రి, జగత్తు పునాది వేయబడక మునుపు నేను నీ యొద్ద ఉన్నప్పుడు నీవు నాకు ఏ మహిమను ఇచ్చావో ఆ మహిమను నేను నా శిష్యులైన వీరికి ఇచ్చాను అన్నారు. సంఘానికి గ్లోరీ ఆఫ్ గాడ్ వాజ్ గివెన్. సంఘమునకు దేవుని యొక్క మహిమ అనుగ్రహించబడింది. ఈ రోజున వాక్యం చెబుతున్న నాకును వింటున్న విశ్వాసి అయిన మీకును ఇదే మహిమ అనుగ్రహించబడింది. మనం అనుభవిస్తున్నాం ఆ మహిమను. ఆ మహిమ యొక్క ప్రభావం మనం కలిగి ఉన్నాం. ఆ మహిమ యొక్క ప్రభావ ప్రకాశాన్ని మనం ఇప్పుడు కూడా కలిగి ఉన్నాం. దాని యందు విశ్వాసం చేత ప్రజ్వరిల్లినదై ప్రదర్శించబడటమే ఇక మనం చేయాల్సినటువంటిది. దేవుని వాక్యమునందలి విశ్వాసం ద్వారా దేవుని పిల్లలు ముందుకెడుతున్నప్పుడు సకల లోకానికి అర్థం కాదు ఏమిటంటే, ఏమిటి వీరి ప్రభావం ఇంత ఘనంగా ఉంది. నూతన మనస్సు, నూతన స్వభావం, నూతన పురుషుడు, నూతన సృష్టి యేసునందు విశ్వాసం ఉంచిన వాడే. కనుక అతని ఐడియాలజీ వేరుంటుంది, అతడు థింకింగ్ వేరే ఉంటుంది, అతని వే ఆఫ్ యాక్షన్ వేరేగా ఉంటుంది. దేవుని స్వభావం అతని యందు కనిపిస్తూ ఉంటుంది. అందుకని అంటున్నాడు, నీవు రక్షణ చేత మహిమను ఇచ్చే ఉంటున్నాడు. రక్షణ వలన కలుగుతుంది మహిమ. రక్షణ పొందని వారికి మహిమ లేదు. రక్షణ పొందిన వారికి మహిమ ఇవ్వబడకుండా లేదు, ఇవ్వబడియే ఉంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో విశ్వాసం ఉంచినందున పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడింది అన్నాడు. మంటి ఘటములో మహిమ ఐశ్వర్యం పరిశుద్ధాత్ముడు మన ఈ తోలు స్థితి శరీరంలో అనుగ్రహించబడ్డాడు. మనం నడుస్తున్న దీపాల వంటి వారం. మనకిది అర్థం కావాలి. గాఢాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవ లోకానికి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు ఆధ్యాత్మిక వెలుగును విరజిమ్ముతూ వెళుతున్నటువంటి కాగడాల వంటి వారు. ప్రతి విశ్వాసి తన యందు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా, మహిమ ద్వారా లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తును సూచిస్తారు, బోధిస్తారు, ప్రచురిస్తారు, తెలియజేస్తారు. కనుక ఈ మహిమ కలిగిందన్నారు చూశారు. ఇది మానవ నేత్రానికి కనపడేది కాదు, కానీ మనుషులకు అర్థం చేసుకోవటానికి తెలుస్తుంది. నేను ఒక విషయంలో ఒక పాస్టర్ గారి పక్షంగా నిలిచి ప్రార్థించాను. ఆయన చాలా పెద్ద సమస్యలో చిక్కుకొని ఆయన మీద పెద్ద దాడి జరిగింది. అతను చాలా చిన్నవాడు, ఆ గ్రామంలో అల్పుడు. ఆ గ్రామంలో అల్పునికి నేను చేసిన సహాయం ప్రార్థనా సహాయం, ప్రధానంగా కౌన్సిలింగ్, హౌ టు రిసీవ్ ద కంఫర్ట్ అనేది చెబుతూ వచ్చాను. అతని పట్ల దేవుడు కార్యం జరిగించాడండి. ఆ గ్రామంలో ఉన్న పెద్ద వారందరూ కూడా
మునుపెన్నడూ అతను చూచి పట్టించుకుని వారు కూడా ఇతని వెనక ఎవరో ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, ఆ పెద్ద వ్యక్తి దేవుడే, వారికి అర్థం కాలేదు. ఏమిటి ఇతనికి అనుకూలంగా ఇన్ని కార్యాలు జరిగేస్తున్నాయి, వెంట వెంటనే అని ఆశ్చర్యపడి ఇతని వెనకాల ఎవరు పెద్ద వ్యక్తి ఉన్నాడు అనుకున్నారు. ఆ పెద్ద వ్యక్తి ఎవరు? మహిమ, దేవుడే. నేను ప్రార్థన చేశాను, చిన్న సహాయం కౌన్సిలింగ్ ద్వారా ఇచ్చాను, అంతే. ఇవాళ ఆ వ్యక్తి ప్రముఖమైన వ్యక్తిగా కొనియాడబడ్డాడు ఆ ప్రాంతంలో. వాట్ మేడ్ ది డిఫరెన్స్? ఏమిటి వ్యత్యాసం? రక్షించబడిన దైవ సేవకుడికి దేవుడు చేసే సహాయం ఉంది చూశారు, అది గంభీరమైనటువంటిదండి, గంభీరమైనటువంటిది. మన బాధ్యత ఒక్కటే, మోకరించి ప్రార్థన చేయటమే. యేసుక్రీస్తు ప్రభు యాయిరు కుమార్తెను బ్రతికించడానికి ఆయన వెళుతున్నాడు. ఆ మార్గంలో 12 సంవత్సరములుగా రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ బహుతిప్పలు పడుతూ ఆస్తంతా పాడు చేసుకున్న ఆవిడ విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగును ముట్టిన చాలు నేను బాగుపడతానని వచ్చింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వెళుతుంటే ఆయన మీద విస్తారంగా జనం పడుతున్నారు. శిష్యులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆ సందర్భంలో ఆయన నిలిచాడు. ఎవరో నన్ను తాకారన్నాడు. ఎవరో నన్ను తాకారనగానే ఆమె గడగడలాడుతోంది. ఆవిడ దాగలేకపోయింది, వెలుపటికి వచ్చింది. శిష్యులు ఆశ్చర్యంగా ఉంది, ఏమిటి తాకారు అంటారు ఏమిటి అని. ప్రభావము నాలో నుండి వెడలెను. వాస్తవంగా ఏమిటో తెలిసిన, షీ డ్రాన్ ద పవర్ ఫ్రమ్ జీసస్. యేసు నుండి మహిమను ఆవిడ విశ్వాసం చేత లాగేసింది. ఎస్, మనం విశ్వాసం వచ్చినప్పుడు దేవుని మహిమను మనం మన పనులకు ప్రదర్శించగలుగుతాం. ఆయన ఆ శాంక్షన్ దేవుడే ఇచ్చాడు. విశ్వాసం ద్వారా దేవుని మహిమను ప్రదర్శించగలిగే కృప దేవుడు శాంక్షన్ చేశాడు బిలీవర్స్కి. త్రూ ద సాల్వేషన్, రక్షణ ద్వారా అది అనుగ్రహించబడింది. ఇట్ ఈస్ పర్మిటెడ్ టు ద పీపుల్ హూ ఆర్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా ఎవరైతే విమోచించబడ్డారో వారికి మహిమ అనుగ్రహించబడింది. ఆ మహిమ అనుగ్రహించబడిన కారణంగా గౌరవము, ప్రభావము ధరింపచేయబడ్డాయి. నేను ఎప్పుడూ కూడాను నా వ్యక్తిగత జీవితం సాక్ష్యంగా చెబుతూ ఉంటాను మీకు. నాకు పెద్దగా విద్య రాలేదు. చదువుకున్నప్పుడు నాకు పెద్దగా విద్య అబ్బలేదు. ఎప్పుడు కూడా 3rd క్లాస్లోనో కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్లోనూ వెళుతుండేవాడిని. అటువంటి వ్యక్తినైన నాకు రక్షించబడిన కారణంగా, సేవకునిగా ఉన్న కారణంగా గౌరవము దక్కింది, ప్రభావం కూడా దక్కింది. ఎన్నో చోట్ల యేసుక్రీస్తు ప్రభువు యొక్క పేరిట నన్ను గౌరవించారు, నన్ను గుర్తించారు. చిక్కు సమస్య, తీవ్రమైన చిక్కు సమస్యలు ఉన్న చోట నా ప్రజెన్స్ పెద్దవారు కోరుకున్నారు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు ఇచ్చిన గౌరవం, దేవుడిచ్చిన ప్రభావం, దీన్ని నేను వ్యక్తిగతంగా అనుభవించి మరీ చెబుతున్నాను. ఆయన ధరింపజేశాడు, మనకైతే లేదు. వ్యక్తిగతంగా నేను గౌరవించబడటానికి కారణాలు లేవు, కానీ ఆయన ధరింపజేశాడు. కారణం ఏమిటంటే ఆయన కృప. ఆయన ధరింపజేశాడు కనుక ధరించబడి ఉంది గౌరవం. ఆయన తీసేశాడంటే ఇంకా అయిపోయినట్టే, అల్లరిపాలే జీవితం. కనుక దేవుని యొక్క గౌరవం, మహిమ, ప్రభావాలు ఆయన ధరింపజేశాడు అన్నాడు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద వర్చ్యూస్ ఆఫ్ ద కింగ్ ఆర్ ఎ బిలీవర్, బట్ ఇట్ ఈస్ ద ప్యూర్లీ గ్రేస్ ఆఫ్ ద గాడ్ హిమ్సెల్ఫ్. ఒక రాజు యొక్క, విశ్వాస యొక్క వ్యక్తిగతమైన విషయాల వలన గౌరవం రాదు. ఆ గౌరవం యేసుక్రీస్తు ప్రభువుని బట్టి కలుగుతుంది.
ఆయన యెరూషలేముకు చివరి పర్యాయం ఒక వారం దినాలు ఉందనగా వెళ్ళారు. చూశారు, ఆ యెరూషలేము ప్రయాణం దేవుని మందిరం యొక్క ప్రక్షాళనకు ముందు వెళ్ళింది. బెత్పగే నుండి గాడిదను తీసుకుపోయారు. గాడిద పిల్లని తీసుకెళ్ళాడు ప్రభు. ఆ గాడిద పిల్ల పైన ఆయన నుంచున్నారు. గాడిద పిల్ల మీద ఆయన కూర్చుని పడిపోతుంది. అది కోల్ట్ అన్నాడు. గాడిద పిల్ల, డాంకీ కాదు, కోల్ట్. కోల్ట్ అంటే స్మాల్ డాంకీ, చిన్నపిల్ల. మునుపెన్నడు కూర్చొనిది, మునుపెన్నడు వాడబడినది. ఆ గాడిద పిల్ల మీద ప్రభు కూర్చున్నప్పుడు కొమ్మలు వేశారు, నూతన వస్త్రాలు వేశారు, నడిపించారు. ఆయన యెరూషలేము చేరిన తర్వాత, ఆయన దిగిపోయిన తర్వాత ఆ గాడిదని ఎవడు పట్టించుకోలేదు, ధరింపజేశాడు. నూతన వస్త్రాలు గాడిదకు ధరింపజేశారు. ప్రభువు దానిపై ఆసీనుడయ్యాడు. జకర్యా గ్రంథంలో వ్రాయబడిన పాత నిబంధన లేఖనం నెరవేరింది ఆ దినాన. కనుక అది కప్పబడిన గాడిద, ఒకప్పుడు కట్టబడిన గాడిద యేసునద్దకు వచ్చిన అవి నూతన వస్త్రాల చేత కప్పబడిన గాడిద. ఒకప్పుడు మన పాత జీవితం కట్టబడిన జీవితం, దాస్యపు జీవితం. యేసునద్దకు వచ్చిన తరువాత, రక్షించబడిన తరువాత గౌరవంతో, ప్రభావంతో, మహిమతో కప్పబడి, కవర్డ్, కప్పబడిన జీవితం. ఇది దేవుడిస్తున్న గొప్ప ఆధిక్యత. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఇది దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత. ఈ రాత్రి మీరందరూ గుర్తెరగాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలిగేటువంటి మహిమ, గౌరవం, ప్రభావం ఎంతో గొప్పది. ఇది రక్షణ వలన వస్తుంది అనేటువంటిది మనం గుర్తెరగాలి. తరువాత వచనం, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండేటట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. యు హ్యావ్ అపాయింటెడ్ హిమ్. ఈ మాట ఎంత గంభీరం, ఎంత నిజము, ఎంత సత్యము. నిత్యము ఆశీర్వాదకారకుడు. ఆశీర్వాదము పొందినవాడు అని రాయలేదు, ఆశీర్వాదము ఇచ్చువాడు, కారకుడు. దేవుడు కదా ఆశీర్వాదం ఇచ్చేది. ఆ ఆశీర్వాదము మానవులకు ఇవ్వటానికి దేవుడు ఏర్పరచుకున్న, ఎన్నిక చేసుకున్న వ్యక్తులు ఎవరనగా విశ్వాసులు. యేసు నామమునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు సమాజానికి ఆశీర్వాద కారకులుగా చేస్తాడు. ఆశీర్వాద, ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్, ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇతరులకు దీవెనను ఇచ్చేటువంటి ఒక సాధనంగా చేస్తాడు దేవుడు. 4293వ ప్రసంగం ఇప్పుడు నేను మాట్లాడుతోంది. ఎన్ని వేల మంది ప్రజలకు ఈ ప్రసంగం ఆశీర్వాదంగా ఉంది. ఈ కార్యక్రమం ఎన్ని వేల కుటుంబాలకు ఆశీర్వాదంగా ఉంది. ఆలోచించండి. అందుకని అంటున్నాడు, గౌరవ ప్రభావాలు ధరింపజేశావు, నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండేటట్లు నియమించావు. ఏదో ఒకప్పుడుండి ఒకప్పుడు మానేయటం కాదు. నువ్వు రక్షించబడిన నాట నుండి నువ్వు భూమి మీద నుండి వెళ్ళిపోయే వరకు కూడా యూ విల్ బి ద బ్లెస్సింగ్ టు ద అదర్స్. నీ నడక, నీ మౌనం కూడా ఆశీర్వాదంగా ఉంటుంది. నీ క్రియలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ కౌన్సిలింగ్స్, నీ టీచింగ్స్, నీ ప్రీచింగ్స్, నీ యాక్షన్స్ అన్నీ కూడా ఆశీర్వాదంగానే ఉంటాయి. విశ్వాసికి ఆశీర్వదించటం తప్ప ఇంకోటి తెలియకూడదు. విశ్వాసి ఎప్పుడు కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి, పడద్రోసేవాడు ఉండకూడదు. We must bring unity in diversity. భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి విశ్వాసికి సాధ్యం. విశ్వాసి దానికి కృషి చేయాలి. అదే నిత్యమైన ఆశీర్వాదం. ఆశీర్వాదముగా మనం మారాలి. ఆశీర్వాదం మన ద్వారా ఇతరులకు కలగాలి.
నన్ను చాలా ఇబ్బంది పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కీడు చేశాడు, చాలాసార్లు సంకల్పించాడు. నాకు అతనికి మేలు చేసే అవకాశం దొరికింది. నేను వెంటనే మేలు చేసేసాను. కీడును మేలు చేత జయించమన్నాడు దేవుడు. ఎంత నిన్ను ఇబ్బందుల పాలు చేసినా నీవు వారికి ఆశీర్వాదంగానే ఉండాలి తప్ప వారిని నాశనం చేసేవాడుగా ఉండకూడదు. కనుక క్రైస్తవుడు క్రీస్తును కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు, త్యాగం కలిగిన వాడుగా ఉంటాడు, క్షమించేవాడుగా ఉంటాడు, సహించేవాడుగా కూడా ఉంటాడు, నష్టాన్ని భరించేవాడుగా ఉంటాడు, నష్టంలో పాలి భాగం పంచుకునేవాడుగా ఉంటాడు, దుఃఖములో దుఃఖించువాడుగా ఉంటాడు, ఇతరుల బాధల్లో తన బాధగా ఎంచుకున్నవాడుగా ఉండి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తాడు. అది నిజమైన ఆశీర్వాదం. మనం సంపాదించుకొని కార్లేసు తిరిగి భవంతులు కట్టుకొని పొలాలు కొనుక్కొని స్థలాలు కొనుక్కొని బంగారం కొనుక్కొని పేరు ప్రఖ్యాతుల కొరకు పనులు చేసుకుంటూ వెళ్ళి మేము ఆశీర్వదించబడ్డాం అని చెప్పటం కరెక్ట్ కాదు. మేము ఆశీర్వదించబడటం కాదు, మేము ఆశీర్వాదకారకులుగా ఉండాలి. పౌలు ఏం ఆశీర్వదించబడ్డాడండి? భౌతికంగా ఒక వస్త్రం, ఒక అంగి, కుటుంబం లేదు, నివాసం లేదు, అదేంటున్నాడు. నిజంగా పౌలు కంటే మనం ఆశీర్వదించబడ్డామని చెప్పగలమండి? పౌలు పొందిన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు ద అదర్స్. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండే ఆశీర్వాదాన్ని అతను పొందాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు అబ్రహామును ఆశీర్వదించడం కాదు, అబ్రహాము ద్వారా సకల లోకాన్ని ఆశీర్వదించాడు. కనుక నువ్వు రక్షించబడినప్పుడు నువ్వు ఆశీర్వదించబడ్డావు అనేది ప్రధానం కాదు, నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి, నీ ద్వారా ఇతరులు రక్షించబడాలి, నీ ద్వారా ఇతరులు దీవించబడాలి, నీ ద్వారా ఇతరులు ఎడ్యుకేట్ అవ్వాలి, నీ ద్వారా ఇతరులు బెనిఫిట్ పొందాలి, నీ ద్వారా ఇతరులు హెల్ప్ పొందాలి. వాళ్ళు చెప్పాలి హీ ఈజ్ ద బ్లెస్సింగ్ టు మీ అని. నాకు దీవెనగా ఉన్నాడండి ఈ అన్నగారు, ఈ తమ్ముడు గారు అని చెప్పగలగాలి. నాకు అడ్డుగా ఉన్నాడండి అని చెప్పకూడదు. కనుక దీన్ని బట్టే మనకు రక్షించబడిన వాడెవరో, రక్షణ పొందిన వాడెవరో తెలిసిపోతుంది. తరువాత నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపచేసి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపచేసి ఉన్నావు. రిజాయిస్ ఎవ్రీడే. అన్న దినం లేచింద మొదలు ఆనందిస్తూనే ఉండండి, శ్రమలో ఆనందిస్తూనే ఉండండి, కన్నీటి పరిస్థితుల్లో నిరీక్షణ విడువక ఆనందాన్ని కలిగి ఉండండి. మనం పోగొట్టుకున్నది ఏమీ లేదు, మనం తీసుకుని వెళ్ళేది ఏమీ లేదు. మనం భూమి మీద సంపాదించిన ప్రతిదీ వదిలేడతాం. కనుక ఏదో పోయిందని ఎందుకు బాధపడాలి? ఏదో నష్టపోయామని ఎందుకు బాధపడాలి? అంతకంటే గొప్ప వాటిని ఇచ్చే దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేయండి, ప్రార్థించండి, సహాయం అడగండి ప్రభువుని. మీకేం కష్టమున్నా కూడా ఆయన ఎద్దకు వచ్చి మొరపెట్టుకోండి. ఆయన మీ జీవితాలకు చాలిన దేవుడు కదా. ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదు కదా. ఈ రాత్రి సోదరులారా, సోదరీలారా, ఉత్సహించండి, సంతోషించండి. యేసు మీ పాపాలు కడిగేశారు. మీపై ఉన్నటువంటి శిక్షా విధి కొట్టివేయబడింది. మీకు తీర్పు లేదు, జీవములోనికి దాటారు మీరు. ధవళ సింహాసనపు తీర్పులో మీకు రివార్డు ఉంది. క్రీస్తునందు ఉన్నటువంటి వారందరికీ దీవెన కలిగింది. అందువలన ఆశీర్వాదం పొందాం కనుక ఆనందించాలి. సంతోషంతో ఉల్లసింపజేశాడు దేవుడు. ఉల్లాసము, ఉత్సాహము, సంతోషము, ఆనందము ఇవి నీ వశము. దేవుడు నీ జేబులో పెట్టాడు. వీటన్నిటిని నువ్వు అనుభవించడమే, వాటిని నువ్వు ఆనందించడమే. మీకు నా జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలు చెబితే ఆశ్చర్యం కలుగుద్ది.
ఎంతో తీవ్రమైన ఒత్తిడి నా మీదకు రేకెత్తించే ప్రయత్నం జరిగినప్పుడు నా అంతరంగ స్వరంలో ఒక ఉత్సాహ సునాదం నేను గుర్తించగలిగాను. దేవుడు ఏదో గొప్ప కార్యం చేసేస్తున్నాడు నా జీవితంలో అని. దేవుడు ప్రకటించే ఆ గొప్ప స్వేచ్ఛ, దేవుడు చేయబోయే అతి ఉత్కృష్టమైన విధానంతో కూడిన విడుదల జ్ఞాపకం వస్తేనే సంతోషం కలిగింది నాకు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీదకి వెళుతున్నప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళాడు అనుకుంటున్నారా? సంతోషంగా వెళ్ళాడు. ఆయన తనంతట తాను అప్పగించుకొని వెళ్ళాడు, ఇష్టపూర్వకంగా వెళ్ళాడు. శిలువ కారణంగా ఆయనకు కిరీటం దక్కింది. అన్ని నామముల కన్నా పైనామంగా ఆయన నామం హెచ్చించబడింది. సోదరా సోదరి, యేసు నామము అన్ని నామముల కంటే పైనామం. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగిపోవాలి. కారణం శిలువ. శిలువలో యేసు చేసిన త్యాగం, యేసు చేసిన బలియాగం ఆయన యొక్క మహిమకు కారణమైంది, లేదా ఆయన యొక్క ఘనతకు, ఆయన ఉల్లాసానికి కారణమైంది. తనకు కలిగిన వేదనను చూచి ఆయన తృప్తి పొందెను. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఏమిటి పదాలు? యెషయా గ్రంథం 53 అధ్యాయాలు రాసినవి. ఆయనను నలగొట్టేస్తుంటే యూదులు యెహోవాకు ఇష్టమైందంట. హ్యాపీనెస్. ఎంతగా నలగగొట్టబడ్డాడో అంతగా ఆనందించాడు. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మన జీవితాల్లో కూడా అంతే. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారంగా ఉండాలి. విశ్వసించిన మనం ప్రత్యేకమైన వారమని గుర్తెరుగుదాం. మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన నిందల్లో మన ఆనందం అధికం కావాలి. ఆ స్థాయి మన జీవితాల్లో కనిపించాలి. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 21వ సంకీర్తన 7వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచూ ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలక నిలుచును. ఇక్కడ రాజు నమ్మిక ఉంచుచున్న కారణంగా అతడు దేవుని యొక్క కృపచేత, సర్వోన్నతుని యొక్క కృపచేత కదలకుండా నిలుస్తాడు, కదలకుండా నిలుచును. ఈ వచనంలో మనం పాఠం నేర్చుకోవాలి? ఏమేమి పాఠాలు మనం నేర్చుకోవాలి? ఒకటి, యెహోవా యందు నమ్మిక ఉంచాలి. మంచి పాఠం ఇది. యెహోవా యందు నమ్మిక ఉంచాలి. దాని ఫలితం కదలకుండా నిలిచే స్థిరత్వం దేవుడిచ్చాడు. యెహోవా యందు నమ్మిక ఉంచటం, ఈ పదం కొంచెం ఆలోచించాల్సిన పదం. నమ్మిక ఉంచటం వలన ఏం జరుగుతుంది? దేవుని యందు, సర్వోన్నతుడైన దేవుని యందు నమ్మిక ఉంచటం వలన ఏం సంభవిస్తుంది? దీనికి జవాబు, ఏదైనా సాధించవచ్చు. దేవుని కృప వలన, సర్వోన్నతుని కృప వలన, ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన అసాధ్యం అనే పదం మన డిక్షనరీలో ఉండదు. ఇది వాస్తవం. నమ్మిక ఉంచుట వలన నూతన బలం. యెహోవా యందు నమ్మిక ఉంచటం వలన నూతన బలం అనుగ్రహించబడుతుందని యెషయా భక్తుడు వ్రాశాడు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన
కృప కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ఆయనకి ఇష్టలవుతారు. హెబ్రీ పత్రిక 11:6 దేవునికి ఇష్టలై ఉండటానికి విశ్వసించటం మార్గం అని చెప్పబడింది. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు వారి జీవితంలో కొరత అంటే ఏమిటి అనేది ఎరుగని స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. కొరతలన్నీ తీర్చేస్తాడు దేవుడే. సమృద్ధిలోనికి నడిపిస్తాడు. నమ్మిక ఉంచిన వాడు పొందే కార్యాలు మార్కు సువార్త 16వ చివరి వచనాల్లో రాస్తూ చెప్పాడు భక్తుడైన మార్కు గారు. చూడండి, నమ్మిన వారి వలన 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ క్రియలు కనపడును, దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినా హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత పొందుతారు. ఎవరు? నమ్మిక ఉంచిన వారు ఈ కార్యాలు చేస్తారన్నాడు. నా ప్రాణమా, నీవేళ నాలో కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతూ ఉన్నావు, నీ రక్షణకర్త అయిన యెహోవా యందు నీవు నమ్మిక ఉంచుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు అని చెబుతున్నాడు. తన సొంత ప్రాణానికి దావీదు గారు చెప్పుకుంటున్నాడు. 42వ సంకీర్తన 11వ వచనం, 42వ సంకీర్తన 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతిస్తానన్నాడు. స్తుతి అనుభవంలోకి కడతాం. నిరీక్షణ ఉంచటం, విశ్వాసం ఉంచటం, ఎదురు చూడటం. ఈ రాత్రి మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిలో వెయిట్ అంటు ద లార్డ్ ఫర్ ద సొల్యూషన్స్ గివెన్ బై గాడ్. దేవుడు ఇచ్చేటువంటి ఆ పరిష్కారం కొరకు విశ్వాసంతో కనిపెట్టడం నేర్చుకోవాలి. యాయిరు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కుమార్తె అస్వస్థతతో ఉంది, రమ్మని బ్రతిమలాడాడు. ఈ లోపల కబురు రానే వచ్చింది ప్రభువు బయలుదేరినప్పుడు. యాయిరు ఇక దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, నువ్వు ఇబ్బంది పెట్టమాకు, నీ కుమార్తె చచ్చిపోయిందని అన్నారు. చాలా తేటగా చెప్పారు, నీ కుమార్తె చనిపోయినది, నువ్వు శ్రమ పెట్టకు బోధకుండా అన్నారు. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 52వ వచనం, 51వ వచనం, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దు అని యాయిరుతో చెప్పినప్పుడు యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము అని అతనితో చెప్పాను. నమ్మిక మాత్రము ఉంచుము. అర్థమవుతుందా? నమ్మిక, ఫెయిత్, ట్రస్ట్. నమ్మిక మాత్రము ఉంచుము. ఈ రాత్రి సహోదరుడా, సహోదరి, యేసయ్య యందు నమ్మిక ఉంచుదామా? ఎందుకు నమ్మిక ఉంచాలి? నిన్ను స్థిరపరిచేవాడు ఆయన. గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండవు నీవు, నీటి కాలువల యొరన నాటబడిన చెట్టు వలె ఉంటావు. కనుక ఎఫెసీ పత్రిక నిరీక్షణను గుర్చి, విశ్వాసాన్ని గుర్చి చెబుతోంది. మన జీవితాలు నమ్మిక ఉంచడం నేర్చుకుంటే కదలని వారుగా, స్థిరులనుగా దేవుడు చేస్తాడు. కీర్తనాకారుడు అంటాడు, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటావు అన్నాడు. నమ్మిక మాత్రం ఉంచాలి. మీ జీవితాలు స్థిరపడులాగిన ప్రభు అయిన క్రీస్తునందు నమ్మిక ఉంచండి.
నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. కీర్తనకారుడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, నీ హస్తము నీ దక్షిణ హస్తము అన్నాడు. ఇక్కడ హస్తము అన్నాడు, దక్షిణ హస్తము అని కూడా అన్నాడు. దేవునికి చెయ్యుందనా, కుడి చెయ్యి ఎడం చెయ్యి అనేం లేదు. మనకు అర్థమైన భాషలోనే మనం చెప్పగలుగుతాం, అర్థం కానిది మనం చెప్పలేం. అందుకే దేవుడి యొక్క బలము అత్యధికమైన బలము అని చెప్పడానికి దక్షిణ హస్తం అన్నాడు. శత్రువులను చిక్కించుకుంటుంది, ద్వేషించు వారిని చిక్కించుకుంటుంది అన్నాడు. దేవుని శత్రువులు ఎవరు? మానవుల? దేవుని శత్రువులు ఎవరు? దేవునికి మనుషులు శత్రువులు కాదు, మనుషులు దేవుని శత్రువుగా తీసుకుంటున్నారు. వాక్యంలో మీకును నాకును మధ్య అడ్డుగా వచ్చినటువంటి వివాదం, పాపాన్ని గుర్చిన శత్రుత్వం ఉంది మానవునికి దేవునికి పాత నిబంధనలో. ఇప్పుడు ఆ వివాదం కూడా లేదు, పరిష్కరించబడింది యేసుక్రీస్తునందు. రండి మన వివాదము తీర్చుకుందాము. మీకు నాకు మధ్య వచ్చిన ఈ వివాదం, డిస్ప్యూట్ తీర్చుకుందామని ప్రభువు పిలుపునిచ్చాడు. సోదరులారా, సోదరులారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మానవునికి దేవునికి మధ్య వచ్చిన పాపము సిలువలో యేసుక్రీస్తు ప్రభు పరిహారం చెల్లించి పరిష్కరించాడు. కాబట్టి శత్రువులు చిక్కిపోతారు అన్నప్పుడు, దేవుని పిల్లలను ఎవరైతే శత్రువులుగా భావిస్తారో వారు దేవుని చేతికి చిక్కుతారు. మానవుని యొక్క బలమే పాటిది దేవుని ఎదుట. మానవుని యొక్క బలము ఏ పాటిది ఒకసారి ఆలోచన చేయండి సోదరుడా, సోదరి. కానీ మానవుడు ఎంత వెర్రవీగుతాడు, ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయేటువంటి మానవుడే సర్వ సృష్టికర్త అయిన దేవుని మీద లేచి మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్క మానవుడు నోరు ఎంత భయంకరమైనటువంటిది. ఈనాడు చాలామంది దేవునికి వ్యతిరేకంగా దూషణ మాటలు మాట్లాడుతున్నారు. అటువారు తప్పించుకోరు, చిక్కుబడతారు. 9వ వచనం, నీవు ప్రత్యక్షమైనప్పుడు అటువంటి వారు అగ్నిగుండం వలె అయిపోతారు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలన చేస్తాడు, అగ్ని వారిని దహిస్తుంది. 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభు తీర్పరగా వస్తున్నాడు, సింహంలాగా వస్తున్నాడు. ఆయన యోధాగోత్రపు సింహం. ఆయన తీర్పు తీర్చడానికే. కాబట్టి తీర్పు పొందిన వ్యక్తులు అగ్నిగుండంలో వేయబడతారు. కాబట్టి ఆయన వచ్చే ప్రత్యక్షత గురించి అన్నాడు, పాపులైన వారు అగ్నిగుండంలో మారతారు అన్నాడు. అంటే అగ్నిగుండంలో పడవేయబడతారని. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో చెబుతున్నాడు ఎలాంటి వారు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు అనేది. 2వ మరణం అది. యెహోవా కోపం వల్ల వారిని నిర్మూలన చేస్తాడు. నిర్మూలం అంటే ఇక తీసివేయటమే. దేవుని సన్నిధికి ఇక మరలా వాళ్ళు రాలేరు. ఇక నిర్మూలం అయిపోవటం అంటే అది అర్థం. మరలా తిరిగి ఉనికిలోకి ఇక రారు వాళ్ళు, వారు నాశనం అయిపోయినట్టే. తీర్పు దినం తరువాత ప్రభు బిడ్డలు కానివారు, ప్రభువును అంగీకరించిన వారు ఈ దీనావస్థలోనికి వెళ్లాల్సింది ఉంటుంది. ఇది అంతిమం. బైబిల్ గ్రంథం చెబుతోంది ఇది. అగ్ని వారిని దహించేస్తుంది అన్నాడు. పొయ్యి మీద నుండి, పెనం మీద నుండి పొయ్యి మీద పడింది అన్నట్టు, పొయ్యిలోనికి పడింది అన్నట్టుగా వేదనా స్థలానికి చేరుతున్నటువంటి అవిశ్వాసుల ఆత్మలు తీర్పు తీర్చబడిన తరువాత అగ్నిగుండానికి పంపించబడతాయి. 1000 ఏండ్ల పరిపాలన తరువాత వారికి తీర్పు ఉంది. ఆ తీర్పు యొక్క ముఖ్యమైన గమనం, వారు వెలుపటికి వచ్చిన తరువాత
వారిని ప్రభు అగ్నిగుండానికి వేస్తాడు. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలం నువ్వు నాశనం చేస్తావు. నరులో ఉండకుండా వారి సంతానాన్ని నశింపజేస్తావు. గర్భఫలము అనేది యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు 127 సంకీర్తనలో. సొలొమోను గారు గర్భఫలం గురించి మాట్లాడాడు. మరి ఈ దుర్మార్గములు, అవిశ్వాసులు, దేవునికి శత్రువులుగా భావించిన వారు వారి గర్భఫలాన్ని పోగొట్టుకుంటారు. వారి గర్భఫలాన్ని దేవుడు నాశనం చేస్తాడన్నాడు. వారి సంతానాన్ని నశింప చేస్తాడు నరుల్లో నుంచి అన్నాడు. సంతానము దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం, వరం కదూ. మరి వారిని మనం ఎలా పెంచుతున్నాం? వారు సౌఖ్యంగా, క్షేమంగా, దీవెనపరంగా, ఆనందదాయకంగా ఉండాలంటే మొట్టమొదట తల్లిదండ్రులుగా మనం భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. దేవుని పట్ల నీతి కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడు నీతిమంతుడుగా ఉంటావో నీ సంతానానికి ఉన్న వాగ్దానం వర్ధిల్లటం. నువ్వు దుర్మార్గుడుగా ఉంటే నీ బిడ్డలు నాశనం అవుతారు. ఇది అర్థం కావటానికి, ఇది నెరవేరటానికి ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక జీవితకాలమే పడుతుంది. కానీ భక్తుడు ఇవి చూసి రాశాడు. ఒక వ్యక్తి దుర్మార్గంగా జీవించటం వలన అతని సంతానానికి కలిగే వేదనలు ఆ వ్యక్తి ఆలోచనలకు కూడా అందకపోవచ్చు. నాకు చాలా డబ్బు ఉంది, ఘనత ఉంది, పరపతి ఉంది, హోదా ఉంది, బిడ్డలకు చాలా ఇచ్చాను అని అనుకోవచ్చు. కానీ చివరికి జరిగేది నాశనమే. కనుక డబ్బు మోసం చేత మోసపోకండి. బిడ్డలకు డబ్బు కాదు ఇవ్వాల్సింది, ఆస్తి కాదు ఇవ్వాల్సింది, దేవుని అందరి భయభక్తులు, దేవుని అందరి ఆశీర్వాదం వారికి ట్రాన్స్ఫర్ చేయాలి మనం. ఒకవేళ మీరు మీ బిడ్డలకు ఆస్తి సమకూర్చలేకపోతున్నారేమో, వరి అవ్వకండి, నీతిగా బ్రతకండి. ఆ నీతి ఫలం ఆ బిడ్డలకు చెందుతుంది. కనుక ఎంతోమంది చాలా చిన్ని స్థాయిలో బ్రతికిన వారి పిల్లలు ఆశీర్వదించబడటం చూసాం. ఎంతో గొప్ప స్థాయిలో బ్రతికినటువంటి వారి పిల్లలు పాడైపోవటం కూడా చూసాం. కనుక మనం మన బిడ్డలకు ఆశీర్వాదం ఇస్తున్నామా, మన బిడ్డలు నాశనం కోరుతున్నామా మన ప్రవర్తన ద్వారా అనేది మనం చూసుకోవాలి. 11వ వచనం, వారు నీకు కీడు చెయ్యాలని ఉద్దేశించిరి, దురుపాయం పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. చూడండి ప్రియమిత్రులారా, నీకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు లేచి దురుపాయము, చెడ్డ ఉపాయము అని అర్థం. ఇది చాలా పర్యాయాలు మనం చూస్తాం. అన్యులు అనుకుంటాం, కాదు, ఇక్కడ మాట్లాడుతుంది స్వజనులే, భక్తిపరులే, దైవజనులే, దేవుని పిల్లలని చెప్పుకునే వారిలో కూడా ఇట్లాంటి మైండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వారు నీకు కీడు చేయాలని ఉద్దేశించారు. దేవుడు ఊరుకోడు కదా. దేవుని పిల్లలకు కీడు చేయాలని ఎవడు ఉద్దేశించినా దేవుడు మౌనంగా ఉంటాడా? షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలులకు కీడు చేయాలని తలపెట్టారు. కానీ ఎవరు సక్సెస్ అయ్యారు? దేవుని పిల్లలే సక్సెస్ అయ్యారు. ఎవరు కీడు తలపెట్టారో వారే కీడు అనుభవించారు. వారు నీకు కీడు ఉద్దేశించిరి, దురుపాయం పన్నిరి, కానీ దాన్ని కొనసాగించలేకపోయిరి. God will not allow them to continue that. కొనసాగించనివ్వడండి. ఆయన జోక్యం చేసుకోకపోతే దావీదు అన్నాడు, అయ్యా దేవుడా, నీవు గనుక నన్ను ఆదుకోకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని అన్నాడు. భాషాను వృషభాలు నన్ను ఎప్పుడో చీల్చేసి ఉండే అని అన్నాడు. భాషాను వృషభాలు నన్ను ఎప్పుడో చీల్చుండే, దేవా నీవు నన్ను కాపాడకపోతే అన్నాడు. నిజమే. విశ్వాసులకు అండ ఎవరండి? దేవుడే. విశ్వాసులు ఏ పార్టీ వాళ్ళమండి? మనకేముంది? మన దగ్గర డబ్బు ఉంటుందా? ఉండదు. అధికారం ఉంటుందా? ఉండదు. బలం ఉంటుందా? ఉండదు. జనం ఉంటారా? ఉండరు.
అనేక సందర్భాల్లో ఒంటరి వారమే కదా. మరి అటువంటప్పుడు మనం ఎవరిని కలుగున్నాం? మనుషులందరూ వదిలివేసిన దేవుడు విడిచేవాడు కాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగుండి మన శత్రువులు మన మీద చేసిన కుట్ర కీడు కొనసాగింపనీయకుండా చేస్తాడు. దాన్ని కట్ చేసేస్తాడు అంతే. మన జీవితాల్లో ఇవన్నీ కూడా సాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. శత్రువులు ఏర్పడటం, శత్రువులు కీడు చేయాలనుకోవటం, శత్రువులు వైఫల్యం చెందటం, ఇవన్నీ కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి లైఫ్లో. అవి గాలి వెళ్ళినట్టు వెళ్ళిపోతే మనల్ని ఏం చెయ్యవు. కారణం ఏంటంటే మన దేవుడు మన చుట్టూత వ్యాపించి ఉన్నాడు. దేవుడు దాన్ని కొనసాగించనీయడండి, ఊరుకోడైనా. నీవు వారిని వెనక్కి త్రిప్పివేస్తావు. అబ్బా, ఎంత గొప్ప మాట! ఇది వాగ్దానమేనండి. నీవు వారిని వెనక్కి త్రిప్పేస్తావు. త్రిప్పివేయుదువు అంటే వెనక్కి తిప్పేస్తావు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మన శత్రువులను వెనక్కి తిప్పేస్తాడు. ఎంత పెద్దవాళ్ళైనా అవనే ఉండవాళ్ళని వెనక్కి తిప్పుతాడు. అనుభవాలను చూసాం మేము. దేవుని పిల్లల మీదకు లేచిన వారు ఎంత పెద్దవారైనా వారు వెనుతిరగాల్సిందే కానీ దేవుని పిల్లలు వెనతిరగాల్సిన పని లేదు. విజయం వారిదే. విశ్వసించిన వారికి విజయం చేకూరి తీరుతుంది. చేకూరి తీరుతుంది, అందులో సందేహం లేదు. విశ్వసించండి, మీరు చూడండి వ్యక్తిగతంగా మీ జీవితం ఎంత ముందుకు దేవుడు తీసుకెళ్తాడో మీకు అర్థమవుతుంది. నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదు. దేవుడు ముఖం మీద కొడితే ఇంకేముంది? దేవుని హస్తం పడటం ఎంత భయంకరం తెలుసా? దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు హెబ్రీ పత్రికలో. దేవుడిని యెహోవా చేతిలో పడుట బహుభయంకరం, బహుభయంకరం. కనుక భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోతాడు. సోదరుడా, సోదరి, దేవుని పిల్లలను పాడు చేయుటకు ప్రయత్నించి అనేక మంది నష్టపోయారు. అనేక మంది శిక్షలు అనుభవించారు. అనేక మంది జీవితంలో దుర్గతిని అనుభవించిన వారు ఉన్నారు. ఒక దైవజనుణ్ణి ఆవేశంతో ఒక వ్యక్తి హత్య చేశాడు. ఇది చరిత్ర, నేను చెబుతోంది. నా బాల్యంలో నేను స్వయంగా ఆ వ్యక్తులను చూశాను. ఒక దైవజనుణ్ణి, విజయవాడకు చెందిన ఒక దైవ సేవకుణ్ణి ఆ చుట్టుపక్కల గ్రామంలో దేవుని పేరిట ఇవాంజలిస్ట్ అని చెప్పుకున్న ఒక వ్యక్తి డబ్బు అడిగితే ఇవ్వలేదని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తరువాత కాలంలో ఆ వ్యక్తి పిచ్చివాడైపోయాడు. తన మలం తను తినే పరిస్థితిలో మేము అతను చూసాం. వేదనతో కేకలేస్తూ ఉండేవాడు. మరణం వచ్చింది కాదు, చాలా కాలం అతనికి. సోదరుడా, సోదరి, దేవుని యొక్క పిల్లలను దేవుడు సంరక్షిస్తున్నాడు. సంరక్షించకపోతే వాళ్ళు భూమి మీద అసలు నిలవలేరండి. కనుక దేవుణ్ణి సమీపంగా వచ్చి తెలుసుకోండి. దేవుణ్ణి మీరు సమీపంగా రండి, వాక్యానికి సమీపంగా రండి, అనుభవంలో సమీపానికి రండి. ఆయన దగ్గరికి వచ్చి పరీక్షించి తెలుసుకోండి. ఆయనే దేవుడు. రుచి చూచి తెలుసుకోవాలంటే దగ్గరికి వెళ్ళాలి కదా, నోట్లో వేసుకోవాలి కదా. ఒక పదార్థం రుచి చూస్తే అర్థమవుతుంది. అలాగే అనుభవంలోనే తెలుస్తాడు దేవుడు. వినికిడి చేత విన్నది నీ అనుభవంలో జరుగుతున్నప్పుడు నువ్వు తెలుసుకుంటావు. దేవుడున్నాడు, దేవుడున్నాడు, నా కోసం ఉన్నాడు, నా పట్ల ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు, నా చుట్టూతో ఉన్నాడని నీకు అర్థమైపోతుంది. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును, మేము గానం చేస్తూ నీ పరాక్రమమును కీర్తించెదము. మేము నీ బలాన్ని బట్టి చెబుతున్నాం, దేవా నిన్ను నువ్వు హెచ్చించుకో. అది ఎలాగో జరిగేదే. దావీదు గారి యొక్క ప్రార్థన జరిగి తీరుతుంది. ఎందుకంటే దేవా నిన్ను నీవు హెచ్చించుకో. మనకి ఎలాగో చేత కాదండి దేవుణ్ణి హెచ్చించడం. మనకేముంది హెచ్చించడానికి? మన జీవితాలు చాలా అల్పమైనవి, మన పరిస్థితులు చాలా అల్పమైనవి. ఏమి చేసి ఆయన నామాన్ని మనం హెచ్చించగలుగుతాం? ఆయనే హెచ్చించుకోవాలి.
ఆయన తన బిడ్డలను హెచ్చించి ఆయన హెచ్చించబడతాడు. కనుక ఆయన పిల్లలకు హెచ్చింపు తగింది. వారు దీనులై కొలది హెచ్చించబడతారు. ఆయన దీనుడైనందున హెచ్చించబడ్డాడు. యేసు ప్రభు, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమాన్ని కీర్తిస్తాం. ఇదండి ఫైనల్గా మనం చేయాల్సింది. కృతజ్ఞతాస్తుతులు దేనిని బట్టి తెలుసా? ఆయన పరాక్రమమును బట్టి. పరాక్రమము అనే పదం యుద్ధానికి వాడతారండి. శత్రువులు చల్లా చెదరై పారిపోతుంటారే, ఆ దృశ్యం దేన్ని బట్టి అంటే పరాక్రమాన్ని బట్టి. ప్రాణం దక్కితే చాలు, పరువు దక్కితే చాలు అని పారిపోతారు శత్రువులు. అది పరాక్రమం. అది దేవునికే చెందింది. దేవునికి స్తోత్రం. ఆయన పరాక్రమం మనకు ఆశీర్వాదం. ఆయన పరాక్రమం ఆయన బిడ్డలకు ఆదరణ. ఆయన పరాక్రమం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఘనతనిస్తుంది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రభువు యొక్క పరాక్రమాన్ని కీర్తించు, స్తుతించు, ఆరాధించు. ఎంత గొప్ప పరాక్రమం! ఫరోను అతని సేనలను సముద్రంలో ముంచేసిన పరాక్రమం. కనుక సాతానుని శిలువ మీద నశింపచేసిన పరాక్రమం కలిగిన వాడు. ఆ పరాక్రమశాలి, గొప్ప పరాక్రమవంతుడు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నాడు. ఇది వండర్.